వచ్చిండు కన్నీలా సుడికుండాలు దాటి వచ్చిండు మహిళలు ఆర్టీసీ డ్రైవర్లు కబుల పైనే
నా లాస్ట్ గ్రూప్ పెట్టిద్దాం మేడం అన్నాడే గ్రూప్ ఫోటో తీస్తాం ఓకే ఓకే నా ఏడే నా వేసుకున్న వాళ్ళు ఉండండి వేసుకున్న వాళ్ళు ఉండండి పక్కన ఉండండి సార్తో ఫోటో తీస్తాం ఓకే ఏడే ఉంటాను కొంచెం వెనకాల ఓకే ఉండండి ఏడే ఉండండి అయిపోయిందా ఓకే సార్ ఈరోజు రంగసముద్రం పంచాయతీ ఐటంపాడు కొత్తూరుకి మన కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అన్న మన గావడం వైపు కూర్చున్నాడు. మీ అందరినీ అయ్యా నేను తెలుగుదేశం అభ్యర్థి నాకు ఓటు నేను అడగడానికి వచ్చాడు. మీరందరూ అన్నను బాగా ఆశీర్వదించారు. మంచి స్పందన ఉంది. ఇవాళ 30 కుటుంబాల పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. అన్న కూడా సంతోషంగా ఉన్నాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రేపు 13వ తారీఖు కావ్య కృష్ణారెడ్డి అన్న ఎమ్మెల్యే అభ్యర్థి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2 సైకిళ్ళు 2 ఓట్లు వేయాలి. గుర్తుపెట్టుకోండి, పొరపాటు చేస్తారు. 2 సైకిళ్ళు 2 కూడా 2 నెంబర్లు వచ్చాయి. కృష్ణారెడ్డి అన్నది కూడా 2వ నెంబరు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా 2వ నెంబర్లో వస్తాలా సైకిల్ మీద. గుర్తుపెట్టుకోండి బాగా. మనకి మంచి రోజులు వచ్చాయి. సైకో ప్రభుత్వం పోయింది, తెలుగుదేశం గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఏ ఇబ్బంది లేవు. ఆ రోజు రంగసముద్రం చెరువుకు నీళ్లు రాకుంటే నీళ్లు ఉత్తర కాలం తెచ్చింది మనమే. అప్పటికప్పుడు తొలిచి తెలుగుదేశం ప్రభుత్వంలో నీళ్లు తెచ్చి పండించాం. ఈరోజు సమస్యల్లో నీళ్లున్నా మొత్తం మనం బీడు పెట్టుకున్నాం. అది వైసీపీ ప్రభుత్వం. ఖచ్చితంగా కావ్య కృష్ణారెడ్డి అన్న మంచి మెజార్టీ ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. మీ చెరువు ఈ 6 గ్రామాల చెరువులకి ఉత్తర కాలువ ద్వారా నీళ్లు తెచ్చిస్తారని చెప్తారు, హామీ ఇస్తాడు. మీకు రోడ్లు కావచ్చు, మనకు కావాల్సింది చెరువులో నీళ్లు ఉంటే పంటలు పడితే మనం వ్యాపారాలు చేయము.
పొలం పండితే మనం తినాలా. అందుకని రోడ్లు, ఈ ఉత్తరపు కాలువ, మనకి ఏమైనా ఇల్లు లేని ఇల్లు చేస్తామని ఇప్పుడు హామీ ఇస్తాడు. 4 మాటలు చెప్తా, ఇదే నిశ్శబ్దంగా ఉండండి. చెప్పాలో న్యాయపరంగా మంచికి ఎకరా వచ్చినా అందరికి కోసం హామీ. వాసులందరికీ స్వాగతం, సుస్వాగతం. మంచి ఎండ అయినప్పటికీ కూడా మీరందరూ కూడా నన్ను చూడాలని, నన్ను కలవాలని, నన్ను ఆశీర్వదించాలని మీరందరూ కూడా ఉండి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను తెలుగుదేశం అభ్యర్థిగా కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. నాతో పాటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇద్దరం కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 సంఖ్యను ప్రభుత్వంలో తెలుగుదేశం తరఫున కావలి సీటు నాకు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా తెలుగుదేశాన్ని ఆదరించండి, తెలుగుదేశాన్ని ఓటు వేయండి, మంచి మెజార్టీతో గెలిపించండి. మన ప్రాంత సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకునే దానికి అన్ని విధాల అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా 2014 నుంచి 2019 కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి కుమారెడ్డి గెలిచిన ఆలేపాటి సోదరులు ఈ ఊర్లో సిమెంట్ రోడ్లంటూ ఏదైనా జరిగితే అవన్నీ కూడా తెలుగుదేశం హాయంలో జరిగింది. ఈ గ్రామంలో చాలా సిమెంట్ రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది, రైళ్ల నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామందికి ఇళ్ళ కాలనీలు లేక చాలామంది పూల గుడిసెల్లో నివసిస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఇందాక చూశాను. ఒక ఇంటి దగ్గర మీ గ్రామ లీడర్ పుల్లయ్య గారు అందరం కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ గ్రామంలో పుల్లయ్య గారు చెప్పినట్టుగా పోట్లూరు చిన్నబ్బయ్య, పోట్లూరు సేనయ్య, యాకసిరి శాషయ్య, అదే ఎస్సీల్లో మందా రమణయ్య, రమణమ్మ, కనుపూరి నాగరాజు, బీసీలో తురక మనోహర్, వీళ్ళందరికీ ముఖ్యంగా కాలనీలు లేవంటున్నారు. తప్పకుండా ఎమ్మెల్యే అయినా తొందరలోనే ఈ కాలనీలన్నీ మంజూరు చేపించి మీరందరికీ ఇల్లు కట్టించేటట్టు చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ పేరు భక్తులు ఊరు కొత్తగా లేదు, రోడ్లన్నీ మట్టి రోడ్లే ఉన్నాయి. అందుకని మీ ఏళ్ళకి రోడ్లు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు కట్టించి మీ ఊరిని కొత్త ఊరుగా మారుస్తానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పంచాయతీలు అనుగోలుపూర్ కావచ్చు, ఈ రంగసముద్రం పంచాయతీ కావచ్చు, ఇతర పంచాయతీలు అంటే బోడుగుడిపాడు పంచాయతీ కావచ్చు, చాలా పంచాయతీలకి ఈరోజు కావల కాలువ ద్వారా నీళ్లు రావడం లేదు. మీకు అందరూ కూడా ఉత్తర కాలువ ద్వారా నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. ఉత్తర కాలువ ఇంకా మరమ్మతుల దశలోనే ఉన్నందువల్ల పూర్తి స్థాయిలో మన చెరువులకు నీళ్లు రావడం లేదు. తప్పకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ నీళ్ళు ఇప్పించే దాంట్లో కూడా మీతో కలిసి పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీ ఊరు పొలాలకి డొంక రోడ్డు నిర్మించాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. తప్పకుండా ఆ డొంక రోడ్డు కూడా దాదాపు 200 ఎకరాల రైతులకి ఉపయోగపడుతుందని, డొంక రోడ్లు వేయాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. తప్పకుండా దాన్ని కూడా పరిష్కారం చేస్తాం. తర్వాత కొత్తూరికి మీ ఊరు ఐటమ్ పార్క్ మినరల్ వాటర్ ప్లాంట్ లేదా? చూద్దాం, అది మన విపిఆర్ గారే, మన ఎంపీ గారే అవి ఉచితంగా ఇచ్చేది. కాబట్టి ఆయనతో మాట్లాడి వాటర్ ప్లాంట్ కూడా ఎక్కడ పెట్టాలో చూసి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మేము తప్పకుండా నేను సహాయం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీరందరూ కూడా ఈరోజు అదరత్తులు ఇంకా కొంతమంది పిల్లలు నాకు పార్టీలో కూడా చేరారు. అందరూ కూడా మీరు పేరు పేరున అభినందిస్తున్నా. మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచి ప్రభుత్వాన్ని రాబోతుంది. మీ మాలేపాటి సుబ్బానాయుడు గారు అందరితో ఒరే అంటూ స్వతంత్రంగా ఆప్యాయంగా పలకరించే నాయకుడు మీకు దొరికాడు. నిజంగా మనసు హృదయంగా ఆప్యాయత ఉంటుంది. అందువల్ల మీకు అన్నీ కూడా పనులు జరుగుతాయని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, తెలుగుదేశాన్ని ఓటేయండి, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి దాంతోపాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఎంపీగా గెలిపించమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.